వెంటనే మూర్ఛితులైన కల్కిని పట్టుకున్నాడు ఎత్తి. ఎవరు? శశిధ్వజుడు. పట్టుకోగానే ధర్ముడు కృతుడు వెళ్ళి ఆయనతో యుద్ధం చేద్దామని చెత్త వాళ్ళిద్దరిని చెరువు చంకలో పెట్టేసుకున్నాడు. వాళ్ళిద్దరిని చెరువు చంకలో పెట్టుకుని కల్కిని ఎత్తుకుని తిన్నగా కోటకొచ్చేసాడు. ఇక్కడ వచ్చి వాళ్ళిద్దరిని కింద పడేసి ఈయన తీసుకొచ్చి ఆసనం మీద పెట్టాడు. మూర్ఛితుడై ఉన్నాడు కల్కి. అప్పుడు ఆవిడ వచ్చింది సుశాంత. ఏమిటిది? తెచ్చి పెట్టేశాను, కట్టేశాను భగవంతుని, చూడు మూర్ఛితుడైపోయాడు ఆయన అని. ఆవిడ నవ్వుకుని ఆయనకి ఇక్కడ రావాలనిపించింది, అందుకే పనిచేశాడు అని అనగానే అప్పుడు ఆవిడ ఆ కల్కి భగవాన్ని చూస్తూ మూర్ఛ నటిస్తున్న కల్కిని చూసి అద్భుతమైన స్తోత్రం చేస్తుంది ఆ తల్లి. ఈ స్తోత్రం 11 శ్లోకాలుగా కల్కి స్తుతి అని అత్యద్భుతమైన స్తోత్రం అండి. జయ హరే మరాధీశ సేవితం తవ పదాంబుజం భూరిభూషణం కురు మమాగ్రత సాధు సత్కృతం చజ మహామతే మోహమాత్మనః తవ వపుర్జగద్రూప సంపదా విరచితం సతాం మానసే స్థితం రతిపతేర్మనోమోహదాయకం కురు విచేష్టితం కామలంపటం తవ యశో జగచ్చోకనాశనం మృదుకథామృత ప్రీతిదాయకం స్మితసుధోక్షితం చంద్రవన్ముఖం తవ కరోత్పలం లోకమంగళం జయతి తేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి. కనకమంజరి వృత్తమని గోపికా గీతములు భాగవతంలో ఏమున్నాయో ఆ వృత్తములు రచింపబడే శ్లోకాలు ఇక్కడ. ఆ గోపికా భక్తి ఎలాంటిదో అంత నిష్కపట భక్తితో ఇప్పుడు స్తోత్రం చేస్తోంది. అందుకే ఆ వృత్తమే తీసుకుని ఇందులో చెప్పడం ఒక అందమైనటువంటిది. పైగా జయ హరే అని ప్రారంభించడం మరొక విశేషం. హరి నీకు జయమొగ్గాక అని చెప్తూ ఆయన యొక్క వైభవం. నిన్ను ఏమని కోరుకుంటున్నామంటే ఆత్మనః మోహం, నా యొక్క మోహాన్ని జయింపజేయమని కోరుకుంటున్నాం. నీ రూపము జగద్రూపమే. ఇప్పుడున్న లీలారూపం ఇప్పుడు కనబడుతుంది, మరొక లీలారూపం ఎప్పుడు కనబడుతుంది. దీనికి 2 లీలారూపాలు ఉన్నాయి. అవతారములు ధరించే లీలారూపం ఒకటి, అది ఆయా కాలాల వాళ్ళు చూస్తారు. నిత్యలీలారూపం ఉంది. ఆ నిత్యలీలారూపం అంటే జగత్తు నీ నిత్యలీలారూపము. అద్భుతమైన విషయం. తత్వతః నువ్వు జగత్తు కూడా కాదు, కానీ లీలగా విశ్వమే నీ రూపము. అందుకే తవ వపుర్జగద్రూప సంపద, అటువంటి జగద్రూప సంపత్తో ఉన్నటువంటి వాడు నువ్వు. ఆ రూపం ఎవరి హృదయంలో ఉంటుందో తెలుసా? ఇంత జగత్తుగా నువ్వున్నా అందరూ నిన్ను పట్టుకోలేరు. సతాం మానసే స్థితం, అటువంటి రూపం ఇది. ఇంకా ఆ శ్లోకం చాలా విశేషం. పైగా మా ఆయన కొంచెం మూర్ఖుడయ్యా, ఆ మూర్ఖత్వం చేతనే నేనేదో జయించాను అనుకుంటున్నాడు. కనుక అతను కొంచెం క్షమించమని నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ. మమ పతిస్త్వయం సర్వదుర్జయో యది తవా ప్రియం కర్మణాచరేత్ జహితదాత్మన శత్రుముజ్జతం కురు కృపాం నచేది ద్రుహీశ్వర. అని అనుగ్రహించవయ్యా. అతడు నీకేదైనా అప్రియం చేసినట్లయితే నా ప్రార్థన మీద క్షమించు. మహదహంయుతం పంచమాత్రయా ప్రకృతిజాయయా నిర్మితం వపుః తవ నిరీక్షణా లీలయా జగస్థితిలయోదయం బ్రహ్మకల్పితం. విరాట్ పురుషుడివే నీ నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు నీ ఆజ్ఞ చేత మహదహంకారయుక్తమైన ప్రపంచాన్ని చేశాడు. సాక్షిగా నువ్వు వీటి యందు వ్యాపించి నడిపిస్తుంటావు. మళ్ళీ ఇదంతా వేదాంతపరమైన స్థుతే. భూవియన్మరుద్వారి తేజసాం రాశిభిః శరీరేంద్రియాశ్రితైః త్రిగుణయా స్వయా మాయయా విభో కురు కృపాం భవత్సేవనార్థినాం తవ గుణాలయం నామ పావనం కలిమలాపహం కీర్తయంతి ఏ భవభయక్షయం తాపతాపిత ముహురహో జనా సంసరంతినో. ఈ శ్లోకంలో చెప్తున్నదంటే నీ గుణములు నీ నామములు కలిమలాన్ని పోగొడతాయి. అందుకేనేమో ఎప్పుడో జరగబోయే కథ కూడా రాసి మనకు అందించిన వ్యాసులు. ఎందుకంటే అప్పటిదాకా అక్కడ ఈ లోపల మీరు తరించండి అయ్యా, ఈ కథలు వింటూ ఈ నామములు సరిస్తున్న ఉద్దేశం ఇక్కడ. తవ జనుస్సతాం మానవర్ధనం నిజకులక్షయం దేవపాలకం కృతయుగార్పకం ధర్మపూరకం కలికులాంతకం శం తనోతు మే. తవ జనుగు, నీ జన్మ ఎలాంటిదంటే లోక మర్యాదల్ని వృద్ధి చేస్తుంది. మానవర్ధనం అంటే మర్యాదల్ని, హద్దులని, అంటే ధర్మరూపమైన హద్దుల్ని వృద్ధి చేసేది. పైగా ఇంకొకటి దేవపాలకం, తమ కులము నశించిపోతున్న దేవతల్ని రక్షిస్తావు. అంటే దేవతలు దెబ్బతింటుంటే వాళ్ళని రక్షిస్తావు. కృతయుగార్పకం ధర్మపూరకం, అటువంటిది నీ యొక్క అవతారం అని చెప్తూ నువ్వు నన్ను, మా ఆయన్ని, మా సంతానాన్ని, వీళ్ళందరినీ క్షమించవయ్యా.
అయితే నాకు మంచి భర్త ఉన్నాడు, మంచి సంతానం ఉన్నది, మంచి సంపదలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా నువ్వు లేకపోతే ఇవేవి విలువైనవి కావు. ఇప్పుడు ఇవన్నీ విలువైనవి అయ్యాయి నువ్వు వచ్చేవి గనక. మమ గృహం పతిపుత్ర నప్తృకం గజరథైధ్వజైశ్చామరేర్ఘనై మణివరాసనం సత్కృతిం వినా తవ పదాబ్జయో శోభయంతి కిం తవ జగద్వపు. ఎంత స్పృహతో ఇప్పుడు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు మూర్ఛ నటిస్తున్నావు అనిపిస్తుంది, ఎందుకంటే నీ పెదాల మీద నవ్వు కనబడుతుంది. తవ జగద్వపు సుందరస్మితం ముఖమనిందితం సుందరాననం ఇది నమే ప్రియం వల్గు చేష్టితి పరికరోత్యహో మృత్యురస్త్విహా. నీ ముఖము మా పట్ల ప్రసన్నం కాకపోతే మాకు మృత్యువే శరణ్యము. అంటే నువ్వు అనుగ్రహించకపోతే బ్రతకము, సర్వస్వం నీవే. హయచర భయ హర కర హర శరణ ఖర తర వర శర దశ బల మదన జయ హత పర భర భవ వరనాశన శశధర శత సమరస భర వదన అని స్తుతించింది ఆవిడ.